యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దినదినము కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకోవాలి. ప్రతిరోజు కూడా లేవడము, ప్రార్థించటము, వాక్యాన్ని ధ్యానించడము, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటే ప్రతిరోజు కూడా మన జీవితంలో ఒక ఆనందము, ఒక సంతోషము మన జీవితంలో కలిగించబడుతూ ఉంటది. ఈరోజు వాక్య భాగమును మనము ధ్యానించుకుందాము. బైబిల్ గ్రంథంలో ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనముని మనము ధ్యానించుదాము. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండి వానికి దేవుడు జ్ఞానము, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. చూడండి ప్రియులారా, మనం ప్రతి దినము కూడా ఉదయం లేచి ప్రార్థించుకొనుట, వాక్యమును ధ్యానించుట, దేవుని ఆశీర్వాదం పొందుకొనుట, ఆ దినమంతా కూడా మన జీవితంలో అన్ని కార్యాలు మనం ఏమనుకుంటామో జరిగించబడుతూ ఉంటవి. దేవుడు మనను ఒక జ్ఞానము చేత పెంచుతూ జ్ఞానమును మనలో కలగ చేస్తూ ఉంటాడు. ఒక మనిషి దేవుడి జ్ఞానం ఉన్నప్పుడే వర్ధిల్లుతూ ఉంటాడు. భూ సంబంధమైన జ్ఞానము వ్యర్థము. ఈ భూ సంబంధమైన జ్ఞానము ఈ లోకములో ఉంటున్న వాటిపైకు మనస్సును, ఆలోచనలను అటు కలగ చేస్తూ పాపము చేసినట్లుగా చేస్తూ మరి మనిషి తప్పిపోయినట్లుగా చేస్తూ ఉంటారు. కానీ దేవుడి జ్ఞానము మనలో మంచి క్రియలు, మంచి అలవాట్లోనికి నడిపిస్తూ ఒక మంచి స్వభావం ధరించుకొని మంచి క్రియలలో ముందుకు సాగుతూ ఉంటాం. ఎక్కువ దేవుడితో ఉన్నప్పుడు ఆ జ్ఞానాన్ని పొందుకుంటాం. ప్రియులారా, నా జీవితంలో నాకు స్టార్టింగ్ లో చాలా పిరికితనం కలిగిందాన్ని. నాకు మనుషులను చూస్తే భయపడేదాన్ని. మనుషులతో మాట్లాడడం వచ్చేది కాదు. ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళని చూస్తే భయపడుతూ మాట్లాడుతూ ఉండేదాన్ని. ఎంత భయమో మనుషులు చూస్తే. అటువంటి భయము, మాట్లాడడం వచ్చేది కాదు. ఎవరితో కూడా మాట్లాడాలంటే కూడా మాట్లాడటానికి వణుకుతూ ఉండేదాన్ని. అంత భయము. అసలు ఈ లోకంలో నాకు బైబిల్ గ్రంథం గురించి కూడా ఏమీ తెలిసేది కాదు ప్రియులారా. ఎప్పుడైతే దేవుని ఆత్మను పొందుకొని ఎప్పుడైతే ఎక్కువ దేవునితో ఉన్నప్పుడు, అధికంగా ప్రార్థించినప్పుడు తెలియకుండానే నాలో ఒక ధైర్యము, పిరికితనం పోయింది. ఒక ధైర్యమును దేవుడిచ్చాడు. మరి మాట్లాడే విషయంలో మాట్లాడటానికి జ్ఞానమునిచ్చాడు. బైబిల్లో వాక్యాన్ని చెప్పుటకు, ప్రార్థించిన వెంటనే వాక్యాన్ని ఎలా చెప్పాలో ప్రతిదీ కూడా, ప్రతి విషయంలో కూడా దేవుడు ఆయన జ్ఞానాన్ని ఇచ్చి నన్ను ముందుకు నడిపిస్తూ ఈరోజు ఎంతమంది బిడ్డలకి ఒక తల్లిగా దేవుడు చేస్తున్నాడు. అది కేవలము మనము దేవునికి దగ్గరగా ఉన్నప్పుడే, దేవునితో ఎక్కువగా మనం సహవాసం చేసినప్పుడే ఆ జ్ఞానాన్ని మనము పొందుకుంటాము. అంతేకాని దేవునికి దూరంగా ఉండి నిలువెచ్చని స్థితిని కలిగి ఉంటే మన జీవితంలో మనము ఆ పరలోక జ్ఞానాన్ని పొందుకోలేము. ఈ భూమి మీద పాపాన్ని విడిచిపెట్టక పాపంలోనే జీవిస్తుంటాం. దేవుడి జ్ఞానం కావాలి. దేవుడితో మనం ఉండాలి. దేవుడిలో ఉంటూ ఉండగా దేవుడు మనకు ఒక మార్క్ వేసేస్తాడు. మంచివాడిగా ఒక మార్క్ వేస్తాడు. సంసోను ఎంతో మరి జ్ఞానం ఉన్నది, తనలో దైవశక్తి ఉంది. కానీ ఎప్పుడైతే తప్పు చేశాడో ఆ జ్ఞానం అంతా కూడా తొలగిపోయింది. జ్ఞానం తొలగిపోయి చివరికి తన యొక్క స్థితి మరి ఫిలిష్తీయుల మీద మరి ఓటమి కలుగుట కోసము అక్కడ ఫిలిష్తీయులో వచ్చిన ఆ స్త్రీ తను మోసపరిచి తనలో ఉంటున్న ఒక అభిషేకం కలిగిన జ్ఞానాన్ని మరి చెదరకొట్టేసింది. మన జీవితంలో కూడా అలాగే ఎంతో మంది భక్తిగా ఉంటారు, కానీ ఏదో ఒక చిన్న బలహీనతను బట్టి ఆ భక్తికి దూరం అయిపోతారు. భక్తిని విడిచిపెట్టేసి పాపంలో పడిపోతూ ఉంటారు. దేవుడి జ్ఞానానికి దూరం అయిపోతూ ఉంటారు. దేవుడితో ఎక్కువగా గడుపుతున్న కొలది మనలో దేవుడు జ్ఞానాన్ని పెంచుతూనే ఉంటాడు. సంతోషాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. ప్రతి విషయంలో కూడా మనము మరి ఎంతో ఆనందంతో నిలిచి ఉండగలుగుతాము. ఎప్పుడు అంటే దేవుని జ్ఞానం ఉన్నప్పుడు. దేవుడి జ్ఞానం మనకి కావాలి అంటే దేవునితో మనం ఎక్కువగా మరి ఆయనకు దగ్గరగా ఆయనలో
ఆయనను కలిగి ప్రార్థనలో మనము ముందుకు సాగినట్లయితే ఆ జ్ఞానాన్ని మనం పొందుకుంటాము. అందరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, గొప్ప దేవా, పరిశుద్ధాత్మ దేవా, ఈ యొక్క దినము నాయన ఎంతమంది ఈ ప్రోగ్రాం చూస్తున్నారో ప్రభా, చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి, ప్రతి బిడ్డను దీవించండి ప్రభా. నీ జ్ఞానము కలిగి ఉండుటే మేలు ప్రభా. నీ జ్ఞానములో మేము నిలిచి ఉండుట మా జీవితంలో ఆనందము, సంతోషము తండ్రి. ఎక్కువగా నీతో గడుపుట, ఎక్కువగా నీలో ఉండుట మా జీవితంలో నిత్యవేకమైన ఆశీర్వాదము. జ్ఞాన విక్రీశిలాస్మి గ్లోబల్ ఐక్యని కాంది ఫ్రెడిశిలాస్మి దేవా, ఎదురము చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు ఆశీర్వదించి దినదినము నీలో అధికముగా అంటుకట్టబడి వేగముగా ప్రార్థించుటలో, జ్ఞానం పొందుకొనుటలో అతి వేగమైన కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.